ఒకప్పుడు రాజకీయం అంటే రచ్చబండలు, బహిరంగ సభలు. నేడు ఆల్గరిథమ్స్, వైరల్ పోస్టులు. ఒకవైపు జనం మధ్యకు వెళ్లే మాసివ్ పాదయాత్రస్, మరోవైపు కోట్లాది మందిని సెకన్లలో చేరే ఆల్గరిథమ్స్. అసలు ట్రెడిషనల్ గ్రౌండ్ వర్క్ కి ఈ మోడర్న్ డిజిటల్ వార్ఫేర్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? నేటి రాజకీయాల్లో గెలవాలంటే కేవలం జనం ఉంటే సరిపోతుందా, లేక డేటా అనలిటిక్స్ కూడా ఉండాలా? దీనిపై ఒక డీటెయిల్డ్ అనాలిసిస్. మారుతున్న టైంతో పాటు మనిషి థింకింగ్ ప్రాసెస్, లైఫ్ స్టైల్ మాత్రమే కాదు, డెమోక్రసీకి పిల్లర్స్ లాంటి పాలిటిక్స్ కూడా సమూలంగా మారుతున్నాయి. నేటి మోడర్న్ ఎరాలో పొలిటికల్ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పాలిటిక్స్ అంటే పబ్లిక్ మీటింగ్స్, వాల్ పోస్టర్స్ మరియు ఊరూరా తిరిగే క్యాంపెయినింగ్ వెహికల్స్. దీన్నే మనం ట్రెడిషనల్ పాలిటిక్స్ అంటాం. ఈ మెథడ్ లో లీడర్స్ కి మరియు పబ్లిక్ కి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. నాయకుడు స్వయంగా ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం వల్ల ఒక బలమైన ట్రస్ట్ ఏర్పడుతుంది. పాలిటిక్స్ ఇప్పుడు ఓటర్ ఇంటి గడప దాటి నేరుగా వారి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైకి చేరింది. ఈ కాంటెక్స్ట్ లో ట్రెడిషనల్ పాలిటిక్స్ మరియు సోషల్ మీడియా పాలిటిక్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్, వాటి పోర్ట్స్ అండ్ కాన్స్ కి లోతుగా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రెడిషనల్ పాలిటిక్స్ విషయానికి వస్తే ఇందులో డైరెక్ట్ పబ్లిక్ రిలేషన్స్ అత్యంత కీలకం. లీడర్ స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లడం, అంతేకాకుండా న్యూస్ పేపర్ లేదా టీవీ ఛానల్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కి ఒక ఎడిటోరియల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి అందులో క్రెడిబిలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. భారీ పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించడం, వేలాది మందిని మొబిలైజ్ చేయడం అనేది అత్యంత ఎక్స్పెన్సివ్ టాస్క్. అలాగే ఒక మెసేజ్ లక్షలాది మందికి చేరడానికి చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్స్ ని ఫిల్ చేస్తూ సోషల్ మీడియా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్స్ గా మారాయి. సోషల్ మీడియా వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే అతి తక్కువ కాస్ట్ తో మినిట్స్ వ్యవధిలో కోట్లాది మంది ఓటర్స్ ని చేరుకోవచ్చు. ముఖ్యంగా పాలిటిక్స్ కి దూరంగా ఉండే యూత్ ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. గవర్నమెంట్ డిసిషన్స్ పై ప్రజలు తమ ఫీడ్బ్యాక్ ని వెంటనే తెలియజేయడం వల్ల ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ ఏర్పడింది. ఇది ముఖ్యంగా ఫైనాన్షియల్ పవర్ తక్కువగా ఉన్న స్మాల్ పార్టీస్ కి లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి గుడ్ ఆపర్చునిటీగా మారింది. రాజకీయ పార్టీలు కూడా డేటా అనలిటిక్స్ హెల్ప్ తో ప్రజలు ఏ ఇష్యూస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు, ఏ రీజన్ లో ఏ సమస్య సీరియస్ గా ఉందో సులభంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అయితే ఈ కాయిన్ కి మరో పక్క డార్క్ సైడ్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందడం అనేది డెమోక్రసీకే పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఐటీ సెల్స్ ద్వారా కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ కి బదులుగా పర్సనల్ అటాక్స్, ట్రోలింగ్ పెరిగిపోయాయి. అపోనెంట్ పై బురద చల్లడానికి, మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా ఓటర్లను మిస్గైడ్ చేయడానికి ఇది ప్లాట్ఫామ్ గా మారుతుంది. దీనివల్ల అసలైన పబ్లిక్ ఇష్యూస్ పక్కకు పోయి కేవలం వైరల్ కంటెంట్ కే ప్రయారిటీ లభిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ మనకు నచ్చిన ఒపీనియన్స్ ని మళ్ళీ చూపించడం వల్ల ఇతర పర్స్పెక్టివ్ లో ఆలోచించే శక్తిని ప్రజలు కోల్పోయే రిస్క్ ఉంది. ప్రెసెంట్ 2026 నాటి పొలిటిక్స్ సిచ్యువేషన్ గమనిస్తే పార్టీలు కేవలం ఏదో ఒక మెథడ్ పై మాత్రమే ఆధారపడడం లేదు. ట్రెడిషనల్ పాలిటిక్స్ యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ ని మరియు సోషల్ మీడియా యొక్క డిజిటల్ స్పీడ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీనినే మనం హైబ్రిడ్ క్యాంపెయినింగ్ అని పిలుస్తున్నాం. ఉదాహరణకు ఒక నాయకుడు గ్రౌండ్ లో చేసే పాదయాత్ర లేదా చిన్న మీటింగ్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యి వరల్డ్ వైడ్ గా ఉన్న ఓటర్స్ చేరుతుంది. అంటే ట్రెడిషనల్ పాలిటిక్స్ ఒక కంటెంట్ ని క్రియేట్ చేస్తుంటే సోషల్ మీడియా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తివంతమైన వెపన్ గా పనిచేస్తుంది. టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోయినా పాలిటిక్స్ అనేది చివరికి పబ్లిక్ సర్వీస్ కోసమే అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత రోజుల్లో సక్సెస్ సాధించాలంటే కేవలం సోషల్ మీడియా సరిపోదు, అలాగని కేవలం ఓల్డ్ మెథడ్స్ కూడా సరిపోవు. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూనే ఆ పనిని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే లీడర్స్ కి ప్రజలు ఓటేస్తున్నారు. సోషల్ మీడియా అనేది డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఒక టూల్ లాగా ఉండాలి తప్ప సపరేషన్ కు వేదిక కాకూడదు. ఓటర్ గా మనం కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ని బ్లైండ్ గా నమ్మకుండా ఫ్యాక్ట్స్ ని గ్రహించాలి. టెక్నాలజీ అందించే స్పీడ్ మరియు ట్రెడిషన్స్ నేర్పే వాల్యూస్ కలిసినప్పుడే హెల్తీ మరియు స్ట్రాంగ్ డెమోక్రసీ సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిఎన్ఎస్ మీడియాని ఇప్పుడే ఫాలో అవ్వండి.